గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ. నేను మీ శాన్వి. వావ్, ఇట్స్ మిరాకిల్. వైద్య చరిత్రలోనే ఇలాంటి ఘటన ఎప్పుడూ చూడలేదు. ఇది ఓ సినిమాలోని పాపులర్ డైలాగ్. నిజంగానే సైన్స్ మానవ మేధస్సుకు ప్రతిరూపం. జంతువుల అవయవాలతో మనుషులకు పునర్జన్మ అందివ్వవచ్చని డాక్టర్లు నిరూపించారు. జన్యుపరంగా మార్పిడి చేసిన కిడ్నీతో ఓ వ్యక్తికి కొత్త జీవితం ప్రసాదించారు. ఇంతకీ ఏం జరిగింది? అందుకు ఉపయోగపడ్డ యానిమల్ పేరేంటి? ఆపరేషన్ చేసిన ఆ మ్యాన్ ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసుకుందాం. మనిషికి పంది కిడ్నీ అమర్చారు, విజయవంతం కూడా చేశారు. ఆ సంఘటన అమెరికాలో జరిగింది. మసాచ్యూసెట్స్ రాష్ట్రానికి చెందిన 61 ఏళ్ల రిక్ అనే వ్యక్తికి జన్యుపరంగా మార్పులు చేసిన పంది కిడ్నీని అమర్చేందుకు డాక్టర్లు రెడీ అయ్యారు. పంది కిడ్నీతో సర్జరీ చేశారు. మార్చ్ 16న 4 గంటల పాటు శ్రమించి విజయం సాధించారు. రిక్కుకు అమర్చిన కిడ్నీ చక్కగా పనిచేస్తుంది. డయాలసిస్ అవసరం లేకుండా పోయింది. కిడ్నీ సమస్య నుంచి బయటపడటం ఒక విధంగా కష్టతరమే. అలాంటిది రిక్ జీవితంలో మర్చిపోలేని క్షణాలుగా పంది కిడ్నీ కీలకంగా మారింది. వాస్తవానికి కిడ్నీ అమర్చడం రిక్కుకు ఇది తొలిసారి కాదు. 2018లో చనిపోయిన వ్యక్తి కిడ్నీని అమర్చారు. అయితే అది ఫెయిల్ అవడంతో పంది కిడ్నీని అమర్చాలనే ఆలోచనను రిక్ స్వయంగా వైద్యుల ముందుకు తీసుకొచ్చారు. ప్రస్తుతం రిక్ తన కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులతో సమయం గడుపుతున్నారు. రిక్కు అమర్చిన కిడ్నీని కేంబ్రిడ్జ్కు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ ఈ జెనెసిస్ అభివృద్ధి చేసింది. ప్రమాదకరమైన పంది జన్యువులను తొలగించి మనిషి జీన్స్ను అభివృద్ధి చేశారు. మనుషుల అవసరాలకు అనుగుణంగా పనిచేసేలా తయారు చేశారు. వాస్తవానికి కిడ్నీ మార్పిడి కోసం మసాచ్యూసెట్స్ జనరల్ హాస్పిటల్ తొలిసారి 1954లో జరిగిన కిడ్నీ మార్పిడి సర్జరీపై అధ్యయనం చేసింది. పంది కిడ్నీకి జన్యు మార్పిడి చేసిన ఈ జెనెసిస్ సంస్థతో కలిసి 5 ఏళ్లు పరిశోధనలు కూడా నిర్వహించింది. ఈ ప్రక్రియను ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అథారిటీ ఆమోదించింది. కిడ్నీ మార్పిడి బృందం కూడా సర్జరీ విజయవంతం కావడంపై సర్వత్రా సంతోషం వ్యక్తమవుతోంది. అవయవ మార్పిడి ఆపరేషన్లకు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మానవ అవయవాలు తక్కువగా ఉన్న సమయంలో ఇదొక పరిష్కారం అవుతుందని వైద్యులు భావిస్తున్నారు. దీనివల్ల అందరికీ ఆరోగ్యాన్ని అందించవచ్చు. కిడ్నీ ఫెయిల్యూర్కు ఇది ఉత్తమ పరిష్కారం. బాగా పనిచేసే కిడ్నీలు రోగులకు అందుబాటులోకి వస్తాయని మసాచ్యూసెట్స్ జనరల్ హాస్పిటల్ వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి.